వెల్కమ్ టు యోగ సూత్ర. ఈరోజు యోగ సూత్రాలో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధవశిష్ట పాదాంగుష్ఠాసనము. ఈ అర్ధవశిష్ట పాదాంగుష్ఠాసనంలో మనము ఒక కాలుని పాద అంగుష్ఠం ఆసనంలాగా మన వేళ్ళతో పట్టుకోబోతున్నాము. అలానే అర్ధవశిష్టాసనము అంటే హాఫ్గానే ఈ యొక్క ఆసనం మనము చేయబోతున్నాము. ఈ వేరియేషన్ని ఎందుకు చేస్తున్నాము అనేది కూడా మనము చర్చించుదాము. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము ఎలాంటి వార్మప్ చేయాలో దానిపై చర్చించి దాని తర్వాత ఆసనంలో వెళ్దాము. ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. కాళ్ళని ఈ విధంగా సూటిగా చేయండి. కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి అనాలి. కొన్నిసార్లు ఈ విధంగా కాళ్ళ వేళ్ళు ముందుకు వెనకాలకి అన్న తర్వాత కాళ్ళని యాంకిల్స్ని ఈ విధంగా క్లాక్ వైస్లో అలానే యాంటీ క్లాక్ వైస్లో రొటేట్ చేయాలి. దాని తర్వాత కాళ్ళని షేక్ చేయండి. ఇప్పుడు మనము కాళ్ళని దూరంగా దగ్గరగా తీసుకొని రావాలి. అలా చేసి మనము కాళ్ళని దగ్గరగా తెచ్చి పెట్టాలి. దీని తర్వాత మనము కాళ్ళ వేలని మన వైపు లాగి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా కూర్చొని మనము జాను శీర్షాసనం చేద్దాము. ఇలా రెండు చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కొన్ని సెకండ్ల పాటు శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి నెమ్మదిగా చేతులని పైకి చేసి మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇవన్నీ చేయడం వలన మన కాళ్ళ కింది భాగంలో బాగా స్ట్రెచ్ వస్తుంది. రెండో వైపు కూడా అదే విధంగా మనము జాను శీర్షాసనం చేద్దాము. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మళ్ళీ రెండు చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. మళ్ళీ పైకి వెళ్ళి చేతులని చెరువైపు చేసి మనము రెండు కాళ్ళని షేక్ చేద్దాము. ఇప్పుడు మనము రెండు కాళ్ళని షేక్ చేద్దాము. దీని తర్వాత మనము పాద అంగుష్ఠాసనము కూర్చొని చేయబోతున్నాము. అయితే కుడి కాలుని ఎడమ చేతితో పట్టుకొని ఇలా పైకి లేపాలి. ఇలా పైకి లేపినప్పుడు కాలు కింద ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే కుడి కాలుని ఎలా పట్టుకోవాలి? మనము ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ని ఈ యొక్క పాద అంగుళాన్ని హుక్ చేసి బొటన వేలుతో దాన్ని పట్టేసి ఇలా పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ
మోచేతిని కొద్దిగా బెండ్ చేసి ఇంకొద్దిగా పైకి వెళ్ళాలి. దాని తర్వాత నెమ్మదిగా కాళ్ళని వదిలేసి రెండో కాలుని కూడా మనము వేళ్ళతో పట్టుకుందాము. ఇలా పైకి చేయండి. మోచేతిని బెండ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత కిందికి పెట్టేసేయండి. ఇప్పుడు మనము బ్లాక్ సహాయంతో ఈ యొక్క వశిష్టాసనం చేయబోతున్నాము. బ్లాక్స్ని ఇలా పెట్టండి. పెట్టేసి ఈ విధంగా వశిష్టాసనంలో కంటే ముందు మనం ప్లాంక్లో వెళ్ళాలి. మోకాలని కింద పెట్టేసేయండి. వశిష్టాసనం అంటే సైడ్ ప్లాంక్. సైడ్ ప్లాంక్ చేసే ముందు మనము ఈ విధంగా ఫార్వర్డ్గా ఉండే ప్లాంక్ చేయాలి. ఈ ప్లాంక్ చేసే ముందు మనము ఒకసారి చేతులని ఈ విధంగా వీపుని ఆర్ట్ చేసుకొని బ్యాక్ రౌండ్ చేసుకున్నట్లయితే వీపులో ఫ్లెక్సిబిలిటీ అనేది లభిస్తుంది. దాని తర్వాత ఇలా ప్లాంక్లో పలకలో ఉండండి. మోకాళ్ళని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండి ఇప్పుడు మనము ఈ విధంగా ఉండే వశిష్టాసనం చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి చేతిని కింద పెట్టేసి మళ్ళీ ట్విస్టెడ్ వశిష్టాసనం చేద్దాము. చేతిని కింద పెట్టేసి మోకాళ్ళని కింద పెట్టండి. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆసనం కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి దీన్ని మనము మార్చబోతున్నాము. కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని ఇలా ట్విస్ట్ చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే పాద అంగుష్ట వశిష్టాసనము కాళ్ళ వేలుని చేతితో పట్టుకోవాలి. ఇలా పట్టుకోండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ఇక్కడ ఏమవుతుందో గమనించండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. రెండో వైపు కూడా అదే విధంగా చేద్దాము. మన కుడి కాలుని ఎడమ వైపు పంపించేసి కాలుని నిటారుగా పెట్టాలి. కాలుని మాత్రం వంకరగా చేయకూడదు. ఎంత మీరు కాలుని నడుముని ఒక లైన్లో తీసుకొని రాగలిగితే అంత మంచిది. ఈ కుడి భుజము కుడి చేయి వైపే ఉండాలి. దాని తర్వాత మీ యొక్క ఎడమ చేతితో కుడి కాలుని పట్టుకోండి. ఇక్కడ మన వీపు ఈ భాగంలో, నడుము ఈ యొక్క భాగంలో, అలానే పొట్ట కింది భాగంలో స్ట్రెచ్ బాగా వస్తుంది. కాళ్ళ వేలని కింద పెట్టే ఈ ఆసనాన్ని చేయాలి. దాని తర్వాత మోకాలని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈ యొక్క సైడ్ భాగాలలో మనకు ఎలాంటి స్ట్రెచ్ లభించిందో గమనించాలి. ఇలాంటి పాదాంగుష్ఠాసనం మనం చేసినప్పుడు వెన్నుముకలో కాకుండా శరీర సైడ్ భాగాలలో ఈ యొక్క ప్రాంతంలో అలానే భుజాలలో స్ట్రెచ్ డీప్గా మనకు పడుతుంది. అయితే ఈ పాదాంగుష్ఠాసనం మనం చేసినప్పుడు ఇలా కాలుని కింద పెట్టినప్పుడు కాళ్ళ వేలని మన వైపు లాగి పెట్టాలి, ముందు వైపు పెట్టకూడదు. ఈ యొక్క కుడి మోకాల్ని కింద పెడుతున్నాము.
రాను రాను మనము కాలుని గాలిలో పైకి తీసుకెళ్తాము. అలా గాలిలో పైకి తీసుకెళ్ళి ఈ యొక్క మోకాల్ని కూడా పైకి చేసి మనం పాదాంగుష్టాసనం ఎలా చేయాలో నేర్చుకుందాము. అయితే ఈ యొక్క ప్రిపరేటరీ ఆసనం మీరు నియమపూర్వకంగా చేసినట్టు అయితే మీరు ఈ యొక్క పాస్చర్ నుంచి ముందు ముందు వచ్చే పాస్చర్స్లో వెళ్ళగలుగుతారు. అలా చేసిన తర్వాత మనము నార్మల్గా కూర్చోవాలి. వీపులో నడుములో ఎలా అనిపిస్తుందో గమనించి కావాలంటే కొద్దిగా ఇలా కౌంటర్ స్ట్రెచ్ని చేయవచ్చు, లేదా ఈ విధంగా కౌంటర్ స్ట్రెచ్ని చేయవచ్చు. అలా చేసి రిలాక్స్ అయిపోవాలి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధవశిష్ట పాద అంగుష్టాసనము. ఈ ఆసనంలో మనము వశిష్ఠాసనము, పాద అంగుష్టాసనము రెండు కలిపి చేస్తున్నాము. అర్ధవశిష్ట అంటే కంప్లీట్గా ఆసనం చేయకుండా కేవలం హాఫే ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుందో ముందు చూసి దాని తర్వాత ఆసనం చేద్దాము. ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేసుకోవాలి. కాళ్ళని ముందుకి వెనకాలకి చేసుకోండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేసిన తర్వాత రొటేట్ చేద్దాము. ఇలా చేసిన తర్వాత మనము జాను శీర్షాసనం చేద్దాము. ఎడమ పాదాన్ని కుడి తొడకి తాకేలాగా పెట్టేసి రెండు చేతులని పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఉండి నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయ్యి అరికాల్ని పట్టుకొని అరికాల్ని మన వైపు లాగాలి. తలని బాగా మోకాల వైపు కింద ప్రెస్ చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా రెండు చేతులని పైకి చేసి మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఈసారి కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వెళ్ళిపోయి చేతులని కింద పెట్టేసి రెండో వైపు కాలుని స్ట్రైట్ చేద్దాము. రెండు చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. అరికాల్ని మన వైపు లాగండి. మోచేతుల్ని కొద్దిగా బెండ్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా చేతులని పైకి చేయడము, మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వడము. ఇలా చేస్తూ దాని తర్వాత పైకి వచ్చేసి రెండు చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము కుడికాలు బొటన వేలుని ఎడమ చేతితో పట్టుకొని స్ట్రైట్గా పైకి లేపుదాము. ఎలా అనిపిస్తుంది? మోచేతిని బెండ్ చేయండి. వీపుని స్ట్రైట్గా చేద్దాము. వెనకాల బెండ్ అవ్వకూడదు. మోకాల్ని కొంచెం బెండ్ చేయండి. కాలుని బాగా పైకి లేపండి. ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా చేద్దాము. ఈ ప్రిపరేషన్ ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ పాద అంగుష్టాసనం అనేది ఉంది కాబట్టి. రెండో వైపు కూడా ఇలా చేస్తూ కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగుతూ మోచేతిని కొద్దిగా బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. బ్లాక్స్పై చేతులని పెట్టి పలక అంటే ప్లాంక్లో వెళ్ళాలి. చేతుల వేళ్ళని దూరం చేస్తూ ప్లాంక్లో ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇప్పుడు మోకాలని కింద పెట్టేద్దాము. అయితే ఈరోజు చేసే ఆసనంలో ఒక కాల్ని మనము
కింద పెడుతున్నాము. కుడి కాలుని ఎడమవైపు తీసుకెళ్ళాలి. కుడి కాలుని కాళ్ళ మధ్యలో నుంచి ఎడమవైపు తీసుకెళ్తాము. ఇక్కడ అతి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి, ఆ యొక్క కుడి కాళ్ళ వేళ్ళు కుడివైపే పాయింట్ చేస్తున్నాయి. కుడి కాళ్ళ వేళ్ళు మన మోకాల వైపు పాయింట్ చేసి పెట్టాలి. యాంకిల్ని యాక్టివేట్ చేయండి. ఇంకా కాలు ఈ చిటికన వేలు సైడ్ భాగమే భూమికి కింద తాకేలాగా ఉండాలి. ఇలా చేస్తూ కొంత సమయం పాటు ఉండండి. ఈ కుడి కాలుని మనము ఎడమ చేయితో పట్టుకోవాలి. కుడి కాలు బొటన వేలుని ఎడమ చేతు వేళ్ళతో పట్టుకోండి. ఎడమ వైపు తిరగండి. కాలుని స్ట్రైట్గా పెట్టాలి. మన ఈ సైడ్ భాగాలలో ఎలా అనిపిస్తుంది, పొట్ట దగ్గర ఎలా అనిపిస్తుంది, తొడ కింది భాగం ఎలా అనిపిస్తుంది, తొడ మధ్యలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. పురుషులు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ఈ ఆసనం చేస్తే మంచిది. కొంత సమయం పాటు ఉండి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళు బెండవకూడదు. ఈ యొక్క ఆసనం చేసినప్పుడు ఇది కేవలం బిగినర్ పాస్చరే. దీని తర్వాత అడ్వాన్స్ పాస్చర్స్ చాలా ఉన్నాయి. కాళ్ళని పట్టి కాళ్ళని గాలిలో పైకి తీయడము, కంప్లీట్గా వశిష్ఠాసనంలో ఈ ఆసనం చేయడము, ఇవన్నీ ఉంటాయి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. ఎడమ కాలుని కుడివైపు చేద్దాము. చేసి కాలుని సూటిగా తెచ్చేయండి. ఎడమ కాలుని కుడివైపు చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. తొడల దగ్గర, ఇక్కడ తొడ మధ్యలో తొడ దగ్గర ఎలా అనిపిస్తుందో, ఈ తొడ బయటి భాగం ఎలా అనిపిస్తుందో, వీపు సైడ్ భాగము, పొట్ట సైడ్ భాగము, ప్యాంక్రియాస్, లివర్ దగ్గర ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత కుడి చేయితో మన ఎడమ బొటన వేలుని పట్టుకోవాలి. కాళ్ళ వేళ్ళు మోకాల వైపే పాయింట్ అయి ఉండాలి. ఇదే పాదాంగుష్టాసనం లాగా వేళ్ళని పట్టుకుంటున్నాము. వశిష్ఠాసనం లాగా చేస్తున్నాము. పూర్ణంగా చేయకుండా అర్ధంగా చేస్తున్నాము. దాని తర్వాత నెమ్మదిగా కాళ్ళని వదిలేసి నార్మల్గా కూర్చోండి. చూసారుగా, ఈ ఆసనం పేరు అర్ధ వశిష్ఠ పాద అంగుష్టాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సాయంగా చేయబోతున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల కాళ్ళ కండరాలకి మరియు నడుం కండరాలకి చాలా మంచిది. మరి ముఖ్యంగా ఈ ఆసనం చేయడం వల్ల కాళ్ళ కండరాలకు తొడ కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. పొట్ట భాగంలో మంచి స్ట్రెచ్ వస్తుంది. ప్యాంక్రియాస్ భాగానికి మేలు చేకూరుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్కి ఈ ఆసనం ఎంతో మంచిది. ఇలా ఆసనం చేసిన తర్వాత కాళ్ళని స్ట్రైట్గా చేద్దాము. కాళ్ళని స్ట్రైట్ చేసి కాళ్ళని రిలాక్స్ చేసుకోవాలి. బ్లాక్స్పై చేతులను పెట్టండి. కాళ్ళని దూరంగా దగ్గరగా తెచ్చేయండి. ఇలా కొన్నిసార్లు చేద్దాము. దూరంగా దగ్గరగా తెస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత మనం కాళ్ళని కదిలించాలి. ఇక్కడ ఇలా చేసి మనము రిలాక్స్ అయిపోవచ్చు. చూసారుగా, ఈ కౌంటర్ ఆసనం చేయడం వల్ల కాళ్ళు మరియు తొడలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అవుతాయి. ఈరోజు మనం కృష్ణ గారిని అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, మోకాలు కింద ఉంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పురుషులు ఇలా టర్న్ చేసినప్పుడు వాళ్ళ జననేంద్రియాల దగ్గర కొద్దిగా పెయిన్ అనిపించవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా చేసినట్టయితే ఇది చాలా మంచిది. అలానే మధుమేహ వ్యాధి వాళ్ళకు ఇది చాలా మంచిది. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మన కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ పెట్టాలి. అలా పెట్టకపోతే టోస్ని పాయింట్ చేసి పెడితే కాళ్ళు మనకు అందవు. కాళ్ళు అందినా అందకపోయినా బెల్ట్ని కూడా మనం యూస్ చేసి ఈ యొక్క కాళ్ళ వేళ్ళని మన వైపు లాగినట్టు పెట్టవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క సైడ్ ప్రాంతాలలో స్ట్రెచ్ బాగా పడుతుంది కాబట్టి ఇలా స్ట్రెచ్ పడినప్పుడు ఒక్కోసారి మనకు పట్టేసినట్టుగా అనిపించవచ్చు. మీరు శ్వాసని జాగ్రత్తగా తీసుకుంటూ వదులుతూ ఉండండి. అలా తీసుకుంటూ వదులుతూ ఉన్నట్టయితే ఈ యొక్క కండరాలలో పట్టేయడం అనేది అవ్వదు.
చూసారుగా అర్ధవశిష్ట పాద అంగుష్టాసన ఎలా చేయాలో. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే అన్ని లాభాలను మీరు పొందండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి యోగ సూత్ర. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.